ఒక విషయం. ఇప్పుడు మనం సర్వేస్ అన్నీ తీసుకుంటే 90 నుంచి 125, 130 లోపే ఇచ్చేస్తారు అందరూ. మీరంటున్నారు జగన్మోహన్ రెడ్డి సేఫ్ సైడ్ ఒక 90 నుంచి 100 వరకు పెట్టుకుని మిగిలిందంతా గేమ్ ఆడారు అని చెప్పేసి బయట జరుగుతుంది. ఆ గేమ్ ఏమన్నా ఫెయిల్ అయిందా? ఎందుకని సర్వేస్లో జగన్మోహన్ రెడ్డి సేఫ్గా ఉన్న సీట్లే ఇందులో కనిపిస్తున్నాయి? 110 జేబులో పెట్టుకున్న విశ్లేషణలన్నీ చూడు. జేబులో పెట్టుకుని ఆయన యుద్ధం స్టార్ట్ చేశాడని చెప్పా. సో ఇప్పుడు నేను సింగనమల ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, మళ్ళీ చూసుకోండి. అక్కడ అందుకోసం అడుగుతున్నా ఫెయిల్ అయిందా అనేది. అది నీకు అక్కడ నీకు ప్రజా ప్రతిస్పందన ఎలా కావాలి అతనికి. ఒక చైన్ సిస్టమ్ చాలా మంది చూస్తున్నారు, కానీ ఇక్కడ సమూహ సిస్టమ్ని అడాప్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అట నా దగ్గర కాదు, సిద్ధం సభలు ఇవన్నీ చూడు, జగన్మోహన్ రెడ్డి అని అందరితో నేర్పించగలుగుతున్నాడు. సమూహాలను అడ్రస్ చేసేవాడే ప్రజాస్వామ్యంలో ప్రజా నాయకుడమ్మా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 2014 ప్రస్థానంలో నాయకుడు కాదు, నేను ఒప్పుకొని కూడా అతన్ని. ఎప్పుడైతే అతను పాదయాత్ర చేసి వచ్చాడో ఆ రోజు ఆవిష్కరించబడ్డాడు ఒక ప్రజానాయకుడిగా. రాజశేఖర రెడ్డి గారు కూడా అంతే. ఆయన లెగసీలో పులివెందుల పులిబెడ్డ రాజరికాలు చేసిన ప్రజాస్వామ్యంలో ఎన్నో చేసిన రాజశేఖర రెడ్డి. 2004 పాదయాత్ర ఆయనకి చరిత్ర సృష్టించుకుని ఒక ప్రజానాయకుడిగా ఆవిష్కరించబడ్డాడు ఆయన. ఈ చంద్రబాబు గారిలో అది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. అది అంత పాదయాత్ర చేసి కూడా ఆయన ప్రజానాయకుడి కింద ఆవిష్కరించుకోలేపాడు. బికాజ్ ఈజ్ నాట్ హ్యావింగ్ డిఫరెంట్ డైమెన్షన్స్ లేవు. మీరు ఇవాళ చూడండి, చరిత్రలో జగన్మోహన్ రెడ్డిని, రాజశేఖర రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని మీరు నిశ్చితంగా గమనించగలిగితే, ఒక రాజశేఖర రెడ్డి గారు ఒక ఆరోగ్యశ్రీ, ఫీజు రీంబర్స్మెంట్, రైతు రుణమాఫీ అండ్ ఉచిత కరెంటు. చరిత్రలో ఎప్పుడు నిద్ర లేపిన ఒక రైతు రాజశేఖర రెడ్డి అన్నాడు. చంద్రబాబు నాయుడు గారిని చూడండి, ఒక్కటి చెప్పమానండి. ఎవడో తెలుగుదేశం వాళ్ళు కాకుండా మిగిలిన అందరూ చెప్పేది ఏంటి? వెన్నుపోటు, అధికారం కోసం ఏ గడ్డి అయినా కరవచ్చు, లేకపోతే ఎదిరించిన వాడు మళ్ళీ మిత్రత్వం చేసుకుంటూ. సాంకేతిక విప్లవం తెచ్చింది ఆయన అంటారు, మీరు అలా చెప్తున్నారు. నేను అదే చెప్తున్నాను, మా విప్లవం దేంట్లో చేశాడంటే అధికారమే పరమావధి అన్న దగ్గర. ఇప్పుడు పొరిగింటి పొల్లకూర రుచి అన్నది మనకు సామెత ఉంటుంది చూడు. ఆంధ్రప్రదేశ్కి ఏం చేసి చెప్పాడంటే హైదరాబాద్ నేనే కట్టానంటాడు. 5 ఏళ్ళు నీకు అవకాశం ఇచ్చారు. నిజంగా ఒక లీడర్షిప్ డైమెన్షన్స్ కనుకుంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేయాలి. ఇఫ్ యూ క్రియేట్ ఎ ప్రాపర్ పాత్, సైబరాబాద్ నిర్మాణం నిజంగా చెప్పాలంటే ఈ క్రియేటెడ్ ఎ పాత్. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పునాది వేసిన పాత్ క్రియేట్ చేస్తే ఎవరు తరమైన కొండల పిండి ఇవాళ సాఫ్ట్వేర్ ఎలా డెవలప్ అయింది చూసాం కదా. పాత్ క్రియేట్ చేయాలి కదా. ఇప్పుడు అమరావతికి పాత్ క్రియేటివ్ ఉంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇదే రాజశేఖర రెడ్డి గారు అవుటర్ రింగ్ రోడ్ కానీ లేదా ఫ్లైఓవర్లు కానీ కట్టుకునేదేనా? నేను ఆపాడా? ఇక్కడెక్కడ ఏంటంటే కాన్సెప్ట్ బుర్రలో మంచి చేయడం కన్నా స్వార్థ ప్రయోజనాలకి ఈల్డ్ అయ్యారనుకోండి, దానికి ఎప్పుడు జస్టిఫికేషన్ ఉండదు. హైదరాబాద్ నిర్మాణం చంద్రబాబు నాయుడు గారు శాసించుకున్నారు నిజంగానే. ఇఫ్ యూ వాంట్ టు గివ్ క్రెడిట్ టు హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు అంటే అందులో ఆయనకు స్వార్థం లేదు. ఆ స్వార్థం లేని కారణంగా ఇప్పుడు ఉదాహరణకి జేబేరి హైదరాబాద్ హైటెక్ సిటీ రేడియస్లో దోపిడీకి గురైనా సరే, జేబేరి తిరుగుగా మురళీమోహన్ ఎత్తుకెళ్ళిపోయినా సరే, బట్ అక్కడ సాఫ్ట్వేర్ ఎన్హాన్స్ అవుతా కనబడుతుంది. జేబేరి బిల్డింగ్లో ఇంకోటి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఇది పాత్ క్రియేషన్ అంటారు. ఇఫ్ యూ క్రియేట్ దిస్ పాత్ డెఫినెట్గా ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక పాత్ క్రియేట్ చేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది తెలుసా? వచ్చే ప్రభుత్వాలు ఇప్పుడు చూడు చచ్చినట్టు వాలంటరీ వ్యవస్థ మేము 10,000 ఇస్తాం, సిటీ పాట వేలం పాటలాగా. ఈ ఒక్క సంతకంతో 1,60,000 మందిని వాలంటరీ సచివాలయ వ్యవస్థని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి చచ్చినట్టు ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒప్పుకుంటారు. ఎలక్షన్స్ ముందు జస్ట్ ఎందుకు నెత్తి మీద పిలుపురం పడి మన నిమ్మగడ్డ కొంప ముంచితే వాలంటరీ వ్యవస్థ సచివాలయంలో ఎంప్లాయీస్ రిక్రూట్ చేశారు కదా, వాళ్ళతో చేయించండి. ఇవన్నీ ఒప్పుకోవడానికి మనసు ఒప్పుకోవట్లేదు నిజాలు. ఎందుకు? పాత్ క్రియేటర్స్. ఇప్పుడు సైబరాబాద్ ఎలా క్రియేట్ చేసుకున్నాం పాత్ అని చంద్రబాబు నాయుడు గారు ఓన్ చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆల్సో క్రియేటింగ్ ద పాత్, యూనిట్ ఓన్ ఇట్. దిస్ ఇస్ వాట్ రాజశేఖర రెడ్డి గారు, తదనంతరం రోసయ్య గారు, తదనంతరం కిరణ్ కుమార్ రెడ్డి గారు, 10 ఏళ్ళ కేసీఆర్ గారు కూడా పాత్ కంటిన్యూ చేయగలిగారు. అందుకే దట్స్ ద ఫ్లరిష్మెంట్ ఆఫ్ హైదరాబాద్. అర్థమవుతుందమ్మా? సో ఇది నేను ఎప్పుడైతే లేదో యూ హ్యావ్ నో రైట్ టు క్లెయిమ్ ద రైట్స్ ఆఫ్ అమరావతి. విజనరీ అని చెప్పింది దగ్గర ఎవరు విజన్ చెత్తారం వచ్చింది. అందుకే వాళ్ళు దానికి అమరావతి కింద ఒడిదుడుకులు. ఇదే హైదరాబాద్ గురించి మాట్లాడు. మనం ఎవడొచ్చినా ఎక్కడైనా ఒక రూమ్ దొరికితే చాలు సాఫ్ట్వేర్ పెడదాం అన్న కాన్సెప్ట్ డ్రైవ్ అయింది. దెన్ యూ డ్రైవ్ ద కాన్సెప్ట్, మనసా వాచా కర్మ అంటాను. అప్పుడు ఖచ్చితంగా సత్ఫలితాలు ఉంటాయి. కాన్స్పిరసీ థియరీ వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక ఆరా నడుస్తున్నప్పుడు నీ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు ఫెయిల్యూరే. ఇదే చంద్రబాబు గారు కనుక గ్రహించగలిగితే ఖచ్చితంగా
లిటరేట్ అది నేనైపోయారు ఆయన. ఎందుకంటే చుట్టూ చేరిన దరిద్రం అంతా ఎవరమ్మా మన అదే ఎస్టేట్లో ఆయన ఉండి ఇల్లు ఓనర్ పేరేటి, ఆయన కరకట్ట మీద ఉంటాడు లింగంలేని. వీళ్ళు ఎప్పుడైతే దాపరిస్తాడో నిజంగా వాళ్ళకి పాలిటిక్స్ దరిద్రమే. ద విజన్ ఆఫ్ లింగమనేడి అన్నది ఎప్పుడైతే అట్రిబ్యూట్ అవుతుందో విజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు కనుమరుగు అవుతుంది. ఆ ఒరిజినల్ విజనరీ ఆఫ్ చంద్రబాబు నాయుడుకి ఎందుకు కనుమరుగవడం అంటే లింగమనేని అట్టాడు. వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదనే చేస్తారు. అది రాష్ట్ర ప్రాస్పెరిటీకి ముడిపెడితే ఎలా ఉంటుంది చెప్పు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు అమరావతి సక్సెస్ చేయలేకపోయింది. అదర్వైజ్ డెఫినెట్లీ వుడ్ హావ్ డన్ వండర్స్. కాన్స్పిరసీ థియరీస్తో మనం ఎప్పుడు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాం. Please subscribe Telugu Politics.